హత్యకు కుట్ర జరుగుతోంది అనే ఒక సంచలన వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చింటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరోని నేను మాట్లాడకముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ, కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా, వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా. మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత రైట్. ఇక ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. తన హత్యకు కుట్ర చేస్తున్నారు అన్నటువంటి వీడియో నిన్న ఏదైతే వైరల్గా మారిందో, రౌడీ షీటర్లు తనను హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకున్నటువంటి వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే తనను హత్య చేస్తే డబ్బే డబ్బు అన్నారు, ఆ డబ్బు ఎవరిస్తామన్నారు అంటూ పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపైన చాలా డీటెయిల్డ్గా పోలీసులు విచారణ చేపట్టాలంటూ ఆయన ఒక ఎమ్మెల్యే కంటే పౌరుడిగానే ప్రశ్నిస్తున్నాను అంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇంకా అసలు తాను బాధితుడిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరు తనను ఇంకా పూర్తిగా రియాక్ట్ కాకపోయినప్పటికీ కూడా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న నెల్లూరులో ఒక 5-6 రోజుల కింద కొంతమంది రౌడీ షీటర్లు మద్యం మత్తులో కొన్ని మాట్లాడినటువంటి మాటల వీడియో వైరల్గా మారింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకోవడం అనేది, అంటే ఆయన్ని హతమార్చే ప్రయత్నం సాగుతోంది, ఆయన్ని చంపేయడానికి కుట్ర సాగుతోంది, ఆయన్ని చంపేస్తే ఇంకా వాళ్ళకు డబ్బే డబ్బు వస్తుందని వాళ్ళు మాట్లాడుకోవడం, మద్యం మత్తులో ఉండి మాట్లాడుకున్నటువంటి వీడియో సంచలనంగా మారింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయించాల్సినటువంటి అవసరం ఎవరికొచ్చింది? ఎందుకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు చంపేద్దామనుకున్నారు? సో చంపేస్తే వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? వాళ్ళకు తొలగిపోయే అడ్డంకి ఏంటి? సో వీళ్ళే చంపబోతున్నారా? సో వీళ్ళు ఇంకెవరినైనా సుపారీగా మాట్లాడి డబ్బులు బేరం కుదిర్చి చంపించబోతున్నారా అనేటువంటి చర్చ వాళ్ళలో ఇంకా ఏం సాగిందో. కొంతవరకు మాత్రమే వీడియో బయటకు వచ్చింది. తర్వాత డీటెయిల్డ్గా వాళ్ళు ఇంకేమేం మాట్లాడుకున్నారు, నిజంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు చాలా పక్కా పథక రచన చేశారా, చేస్తే ఎప్పుడు చేద్దామనుకున్నారు, ఆ ప్లాన్
ఆ పథకం అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నారు? ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను చాలా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డటువంటి నాయకుడు ఆయన. సో ఆయన చాలా ప్రజల్లో కూడా చాలా అగ్రెసివ్గానే ఉంటారు. అంటే తను ఇటువంటివి ఎన్నో చూశాను గతంలో రాజకీయ జీవితంలో. నా రాజకీయ జీవితం పూల పాన్పు కాదు, అనేక ముళ్ళు దాటుకుంటూ నేను వచ్చాను, ఎవరు ఇటువంటి బెదిరింపులకు భయపడపోను. కానీ ఎందుకు జరుగుతుంది ఈ రకంగా ఒక కుట్ర, ఎందుకు జరుగుతుంది, తనను ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే దానిపైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. సో ఎమ్మెల్యేగా కంటే కూడా ఒక పౌరుడిగా, అంటే ఇది ఎవరిని చంపినా, ఎవరిని చంపడం కోసం పథకం వేసినా కూడా అది చాలా పెద్ద నేరం అవుతుంది. సో అదొక ఎమ్మెల్యేగా కాకుండా ఒక నార్మల్ వ్యక్తిగానే, ఒక పౌరుడిగానే నేను ప్రశ్నిస్తున్నాను. నన్ను చంపితే వస్తుంది, డబ్బు వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తనను చంపితే అసలు ఆ డబ్బు ఎవరు ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తామన్నారు, ఎంత ఇస్తామన్నారు, ఇదంతా పూర్తిగా పోలీసుల విచారణలో దీన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరున్నారు వీళ్ళ వెనుక అనేది బయటకు లాగాల్సినటువంటి అవసరం ఉంది అని రియాక్ట్ అవుతున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి.